Hello everybody, welcome back to our UPSC, APPSC, TSPSC యూట్యూబ్ ఛానల్. ఇక్కడ ఈ వీడియోలో గోల్కొండ నవాబుల సాహిత్య పోషణ మరియు సాంస్కృతిక వికాసం అన్న అంశం నుంచి ఒక 30 ప్రాక్టీస్ బిట్స్ని మీకు నేను అందిస్తున్నాను. ఈ ప్రాక్టీస్ బిట్స్ మీరు ఏపీపీఎస్సి లేదా టీఎస్పీఎస్సి వీరు నిర్వహించబోవు ఏ ఎగ్జామ్స్కి మీరు అటెండ్ అయినా కూడా, ఏ ఎగ్జామ్స్కైనా కూడా, గ్రూప్ 1 అవ్వచ్చు, గ్రూప్ 2 అవ్వచ్చు, లేదా ఇతరత్ర గ్రూప్ 3, గ్రూప్ 4 సర్వీసులు అవ్వచ్చు, లేదా జేఎల్స్, డిఎల్స్ ఇటువంటివి ఏదైనా కూడా జనరల్ స్టడీస్తో పాటు ఏదైనా ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసినట్లయితే ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి వారు సో అలాంటి ఎగ్జామ్స్కి నేను ఇస్తున్నటువంటి కంటెంట్ ఉపయోగపడుతుంది. ఓకే, కాబట్టి మీరు జేఎల్స్కి ప్రిపేర్ అవుతున్నా, డిఎల్స్కి ప్రిపేర్ అవుతున్నా, గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నా, గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నా, 2 తెలుగు రాష్ట్రాల వరకు కూడా ఈ కంటెంట్ యూజ్ అవుతుంది. చూసుకోండి. విషయం ఏంటండి, గోల్కొండ నవాబులు, వీరినే కుతుబ్ షాహీలు అని కూడా అనొచ్చు. కుతుబ్ షాహీల చరిత్ర లేదా గోల్కొండ నవాబుల సాహిత్య పోషణ మరియు సాంస్కృతిక వికాసం, దీని నుంచి ప్రాక్టీస్ బిట్స్ని నేను ఇక్కడ ఇస్తున్నాను. ఇవి ఒక్కొక్కటిగా గమనించండి. బిట్ నెంబర్ 1, మొదటి బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. డియర్ ఫ్రెండ్స్, చిన్న మాట, ఇది కొత్తగా ప్రారంభించబడిన ఛానల్ కాబట్టి దీనికి మీ యొక్క ప్రోత్సాహం అవసరం ఉంది. తప్పనిసరిగా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించే చిన్న బాధ్యత మీరు తీసుకుంటారు అని భావిస్తూ కంటెంట్ ప్రారంభిస్తున్నాను. కుతుబ్ షాహీల పరిపాలన కాలంని గుర్తించండి. ఇది బిట్టు. కుతుబ్ షాహీల పరిపాలన కాలంని గుర్తించండి. ఇదే బిట్టు మీకు రానున్న ఎగ్జామ్లలో వచ్చిందనుకున్నా, అప్పుడు సరైన ఆప్షన్ని మీరు దేన్ని గుర్తిస్తారు? జవాబు ఆప్షన్ 3, క్రీస్తు శకం 1512 నుంచి 1687. ఇది కుతుబ్ షాహీల పరిపాలన కాలం. బిట్ నెంబర్ 2, బడే మాలిక్గా పేరు పొందిన కుతుబ్ షాహీ పాలకుడు ఎవరు? బడే మాలిక్గా పేరు పొందిన కుతుబ్ షాహీ పాలకుడు క్రింది వారిలో ఎవరు? జవాబు సుల్తాన్ కులీ కుతుబ్ షా. సుల్తాన్ కులీ కుతుబ్ షా సరైనటువంటి జవాబు. మూడవ బిట్ని ఇప్పుడు మీరు చూస్తున్నారు. బిట్ నెంబర్ 3, కులీ కుతుబ్ షాకు సమకాలీన చక్రవర్తి కానివారు క్రింది వారిలో ఎవరు? కులీ కుతుబ్ షాకు సమకాలీన చక్రవర్తి కానివారు క్రింది వారిలో ఎవరు? గుర్తించండి. జవాబు ఆప్షన్ 2, ఇతడు కులీ కుతుబ్ షాకి సమకాలీన చక్రవర్తి కారు. మిగిలిన ముగ్గురు కూడా శ్రీకృష్ణదేవరాయలు, బాబరు మరియు హుమయూన్. ఈ ఇద్దరు మొఘల్ చక్రవర్తులు కదా. సో బాబరు, తన యొక్క కుమారుడు హుమయూన్ మరియు శ్రీకృష్ణదేవరాయలు, ఈ ముగ్గురు కులీ కుతుబ్ షాకు సమకాలీన చక్రవర్తులు. బిట్ నెంబర్ 4, నాలుగో బిట్ని మనం చూస్తున్నాం. సుల్తాన్ కులీ ఏ దేశస్థుడు? సుల్తాన్ కులీ ఏ దేశస్థుడు? పర్షియా, ఆఫ్ఘనిస్తాన్, ఇండోనేషియా, సౌదీ అరేబియా. సరైన సమాధానాన్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ 1, పర్షియా సరైనటువంటి జవాబు. పర్షియా సరైనటువంటి జవాబు. ఐదవ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 5, తారీఖ్ ఈ కుతుబ్ షాహీ అన్న గ్రంథ రచయిత ఎవరు?
ఇదే బిట్ మీకు ఎగ్జామ్లో వచ్చింది అనుకుందాం. కన్ఫ్యూజ్కి లోనకుండా సరైన బిట్గా మీరు దేన్ని గుర్తిస్తారు? జవాబు ఆప్షన్ 2 కుర్షా. కుర్షా సరైనటువంటి జవాబు. తారిక్ ఈ కుతుబ్ షాహీ. మనం కుతుబ్ షాహీల చరిత్రని ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి మరి కుతుబ్ షాహీల చరిత్ర మీద ఉన్నటువంటి ఒక గ్రంథం తారిక్ ఈ కుతుబ్ షాహీ అన్నటువంటి ఈ గ్రంథంని రచించిన వారు ఎవరు అని బిట్ వస్తే కుర్షా అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. బిట్ నెంబర్ 6, 6వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 6 చార్జర్ ఆఫ్ ఉర్దూ. చార్జర్ ఆఫ్ ఉర్దూ అని ఎవరిని పిలిచేవారు? చార్జర్ ఆఫ్ ఉర్దూగా పిలువబడిన వారు ఎవరు? కింది వారు ఎవరు? జవాబు చెప్పేస్తున్నాను. ఆప్షన్ 2 ఇబ్రహీం కుతుబ్ షా సరైనటువంటి జవాబు. ఇబ్రహీం కుతుబ్ షా. చార్జర్ ఆఫ్ ఉర్దూగా పిలువబడిన వారు ఇబ్రహీం కుతుబ్ షా. బిట్ నెంబర్ 7, 7వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 7 ఇబ్రహీం కుతుబ్ షా ముస్లిం ప్రభువు అయిన అతని హైందవ దేవతలు దీవించినట్లు పేర్కొన్న రచయిత ఎవరు? ఇబ్రహీం కుతుబ్ షా ముస్లిం ప్రభువు అయిన అతడిని హైందవ దేవతలు దీవించినట్లు పేర్కొన్న రచయిత క్రింది వారిలో ఎవరు? సరైన సమాధానాన్ని గుర్తించండి. ఇబ్రహీం కుతుబ్ షా ముస్లిం ప్రభువు అయిన అతడిని హైందవ దేవతలు దీవించినట్లు పేర్కొన్న రచయిత ఎవరు? జవాబు ఆప్షన్ 2 ఆరుద్ర గారు సరైనటువంటి జవాబు. ఆరుద్ర. నెంబర్ 8, 8వ బిట్టు ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇబ్రహీం కుతుబ్ షాకు విజయనగరంలో 7 సంవత్సరాలు ఆశ్రయం ఇచ్చిన వారు ఎవరు? ఇబ్రహీం కుతుబ్ షాకు విజయనగరంలో 7 సంవత్సరాలు ఆశ్రయం ఇచ్చిన వారు ఎవరు? జవాబు ఆప్షన్ 3 ఆలయ రామరాయలు లేదా ఆలయ రామరాయలు. ఆలయ రామరాయలు అని అంటే ఆలయ రామరాయలు అనే టిక్ పెడతారు మీరు. ఓకే. ఇకపోతే బిట్ నెంబర్ 9, 9వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 9 వైజయంతి విలాసము అన్న గ్రంథంని రచించిన వారు కింది వారిలో ఎవరు? వైజయంతి విలాసము అన్న గ్రంథ రచయిత ఎవరు? ఇదే బిట్ మనకు ఎగ్జామ్లోకి వస్తే సరైన జవాబుగా ఆప్షన్ 4 సారంగ తమ్మయ్య అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. బిట్ నెంబర్ 10, 10వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 10 తెలుగు సాహిత్యంలో మొదటి యక్షగానం ఏది? తెలుగు సాహిత్యంలో మొదటి యక్షగానం ఏది? తెలుగు సాహిత్యంలో మొదటి యక్షగానం ఏది? జవాబు ఆప్షన్ 1 సుగ్రీవ విజయం సరైనటువంటి జవాబు. సుగ్రీవ విజయం. బిట్ నెంబర్ 11, 11వ బిట్ని మనం చూస్తున్నాం. ఇబ్రహీం కుతుబ్ షా లాంగర్ హౌస్ను ఎవరి కోసం నిర్మించాడు? ఇబ్రహీం కుతుబ్ షా లాంగర్ హౌస్ను ఎవరి కోసం నిర్మించాడు? ఇక్కడ 2 బిట్లు ఉన్నాయి. లాంగర్ హౌస్ నిర్మాత ఇబ్రహీం కుతుబ్ షా అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఫస్ట్ బిట్టు. సెకండ్ బిట్టు దీన్ని ఎవరి కోసం నిర్మించాడు అనేది 2వ బిట్టు. జవాబు ఆప్షన్ 3 బిచ్చగాళ్ళ కోసం సరైనటువంటి జవాబు.
బిట్ నెంబర్ 12. శంకర కవి తన హరిశ్చంద్రోపాఖ్యానం, చూడండి కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్ పడింది, కరెక్షన్ చేసుకోండి. హరిశ్చంద్రోపాఖ్యానాన్ని గౌరన్ గారు రచించారు. గౌరన్ గారు కూడా ద్విపదలో హరిశ్చంద్రోపాఖ్యానం రచించారు. అలాగే మళ్ళీ శంకర కవి కూడా రచించారు. ముందు రచించిన వారు గౌరన, తర్వాత రచించిన వారు శంకర కవి. శంకర కవి తన హరిశ్చంద్రోపాఖ్యానం అనే గ్రంథంని ఎవరికి అంకితం ఇచ్చాడు? జవాబు ఈడూరి ఎల్లనా మార్చునికి అంకితం ఇచ్చాడు. ఆప్షన్ 3 సరైన జవాబు. 13వ బిట్టు, బిట్ నెంబర్ 13. ఎవరి పరిపాలనా కాలంలో గోల్కొండ యావత్ ఆంధ్రదేశానికి రాజధాని అయ్యింది? ఎవరి పరిపాలనా కాలంలో గోల్కొండ యావత్ ఆంధ్రదేశానికి రాజధాని అయ్యింది? ఇదే బిట్టు ఎగ్జామ్లో వస్తే సరైన జవాబు దేని గుర్తిస్తారు? జవాబు ఆప్షన్ 4 మహమ్మద్ కులీ కుతుబ్ షా సరైనటువంటి జవాబు. 14వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 14. ఆషిఖానా అనే భవనమును నిర్మించి కవిత గోష్ఠులను నిర్వహించిన కుతుబ్ షాహీ పాలకుడు ఎవరు? ఆషిఖానా అనే భవనమును నిర్మించి కవితా గోష్ఠులను నిర్వహించిన కుతుబ్ షాహీ పాలకుడు ఎవరు? సరైన జవాబును గుర్తించండి. జవాబు ఇబ్రహీం కుతుబ్ షా సరైనటువంటి జవాబు. అంటే కవితా గోష్ఠులను నిర్వహించడం కోసము ఇబ్రహీం కుతుబ్ షా నిర్మించిన భవనము ఆషిఖానా అన్న విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. కవితా గోష్ఠుల కోసము ఇబ్రహీం కుతుబ్ షా నిర్మించిన భవనం క్రిందుబాట్లు ఏది అని పెట్టి వస్తే ఆషిఖానా అని గుర్తిస్తారు. లేదా ఆషిఖానా అన్న భవనము దేనికోసం నిర్మించబడింది అని పెట్టి వస్తే కవితా గోష్ఠులను నిర్వహించడం కోసం అని గుర్తిస్తారు. ఎవరు నిర్మించారు అని పెట్టి వస్తే ఇబ్రహీం కుతుబ్ షా అని జవాబు గుర్తిస్తారు. ఇక్కడ 3 బిట్లు ఉన్నాయి చూసుకోండి. బిట్టు 3 రకాలుగా రావడానికి ఛాన్స్ అనేది ఉంది ఇక్కడ. 15వ బిట్టు, బిట్ నెంబర్ 15. గోల్కొండ రాజ్యంలో ఉన్న వేశ్యలను మరియు నాట్యకత్తెలను గురించి విపుల సమాచారం అందజేసిన విదేశీ యాత్రికుడు ఎవరు? గోల్కొండ రాజ్యంలో ఉన్న వేశ్యలను మరియు నాట్యకత్తెలను వీరి గురించి విపుల సమాచారం అందజేసిన విదేశీ యాత్రికుడు ఎవరు? జవాబు ఆప్షన్ 2 ట్రావెర్నియర్ సరైనటువంటి జవాబు. గోల్కొండ రాజ్యంలో ఉన్న వేశ్యలను మరియు నాట్యకత్తెలను వారి గురించి విపుల సమాచారం అందజేసిన విదేశీ యాత్రికుడు ట్రావెర్నియర్. 17వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 17, 16వ బిట్టు. దక్కన్ చిత్రకళ పితామహుడు అని ఎవరిని అంటారు? దక్కన్ లేదా దక్షిణ భారతదేశం చిత్రకళ పితామహుడు అని ఎవరిని పేర్కొంటారు? ఇదే బిట్ ఎగ్జామ్లో వస్తే సరైన జవాబుగా మీరు దీన్ని గుర్తిస్తారు. జవాబు ఆప్షన్ 1 మీర్ హషీం అని సరైన జవాబుగా గుర్తించాల్సి ఉంటుంది. మీర్ హసీం. 17వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 17. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కోహినూర్ వజ్రం గోల్కొండ రాజ్యంలో
ఏ గనుల్లో లభించింది? సరైన బిట్ అండి. ఈ బిట్టు మీకు వచ్చింది అనుకోండి ఎగ్జామ్లో, మరి కన్ఫ్యూజ్కి గురవ్వకుండా సరైన జవాబు మీరు దీన్ని గుర్తిస్తారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కోహినూర్ వజ్రం గోల్కొండ రాజ్యంలో ఏ గనిలో లభించింది? జవాబు ఆప్షన్ 2 కొల్లూరు గనిలో లభించింది. కొల్లూరు గని. 18వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 18. యక్షగాన ప్రదర్శనలో సుప్రసిద్ధులు ఎవరు? యక్షగానం ప్రదర్శనలో సుప్రసిద్ధులు క్రింది వారిలో ఎవరు? సరైన జవాబుని గుర్తించండి. జవాబు ఆప్షన్ 3 కూచిపూడి భాగవతుడు సరైనటువంటి జవాబు. 19వ బిట్టు. కూచిపూడి గ్రామంలో యక్షగానంను కులవృత్తిగా అవలంబించిన కుటుంబాలు ఏవి? యక్షగానాన్ని కులవృత్తిగా అవలంబించిన కుటుంబాలు ఎక్కడ? కూచిపూడి అనే గ్రామంలో. కూచిపూడి అనే గ్రామంలో యక్షగానంను కులవృత్తిగా అవలంబించిన కుటుంబాలు ఏవి? ఇదే పెట్టి మీకు వస్తే సరైన జవాబు మీరు దేన్ని గుర్తిస్తారు? జవాబు ఆప్షన్ 2 బ్రాహ్మణ కుటుంబాలు సరైనటువంటి జవాబు. బిట్ నెంబర్ 20. బిట్ నెంబర్ 20. వస్త్రాల మీద కలంను ఉపయోగించి వివిధ రంగులతో చిత్రీకరణ చేయటంని ఏమంటారు? వస్త్రాల మీద ఒక పెన్ను లేదా కలంను ఉపయోగించి వివిధ రంగులతో చిత్రీకరణ చేయటంని ఏమంటారు? జవాబు ఆప్షన్ 3 కలంకారీ అని చెప్పి అంటాము. కలంకారీ వస్త్రాలు అని చెప్పి వాటికి పేరు. 21వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 21. 21వ బిట్టు. శశిబిందు చరిత్ర అనే గ్రంథ రచయిత క్రింది వారిలో ఎవరు? శశిబిందు చరిత్ర అనే గ్రంథ రచయిత క్రింది వారిలో ఎవరు? జవాబు ఆప్షన్ 3 వెల్లుట్ల నారాయణ కవి సరైనటువంటి జవాబు. వెల్లుట్ల నారాయణ కవి. 22వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. 22వ బిట్టు. నరసింహ విలాసం అనే గ్రంథం రచించిన వారు ఎవరు? నరసింహ విలాసం అనే గ్రంథంని రచించిన వారు ఎవరు? జవాబు ఆప్షన్ 1 లక్ష్మీ నరసింహ కవి. నరసింహ విలాసం రచించారు. 23వ బిట్టు. కుతుబ్ షాహీల పరిపాలన కాలంలో ముకుద్దాం అని ఎవరిని పిలిచేవారు? కుతుబ్ షాహీల పరిపాలన కాలంలో ముకుద్దాం అని ఎవరిని పిలిచేవారు? సరైన జవాబును గుర్తించండి. ఇదే బిట్టు మనకి ఎగ్జామ్లో వచ్చినప్పుడు గ్రూప్ 2 కానీ లేదా జేఎల్స్ కానీ డిఎల్స్ కానీ సరైన జవాబుకు మీరు దీన్ని గుర్తిస్తారు. జవాబు ఆప్షన్ 1 గ్రామాధికారి సరైనటువంటి జవాబు. కుతుబ్ షాహీల పరిపాలన కాలంలో గ్రామాధికారిని ముకుద్దాం అని పిలిచేవారు. గుర్తుపెట్టుకోండి. 24వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాము. 24వ బిట్టు. చంద్రికా పరిణయం గ్రంథ రచయిత ఎవరు? చంద్రికా పరిణయం గ్రంథ రచయిత ఎవరు? ఇదే బిట్టు మనకు వస్తే సరైన జవాబుకు మనం దేన్ని గుర్తిస్తాం? జవాబు ఆప్షన్ 4 మాధవరాయలు సరైనటువంటి జవాబు. చంద్రికా పరిణయం గ్రంథ రచయిత మాధవరాయలు. 25వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 25. మహమ్మద్ కుతుబ్ షా భార్య పేరు మీదుగా నిర్మించిన ప్రాంతం ఏది? మహమ్మద్ కుతుబ్ షా
తన భార్య పేరు మీదుగా నిర్మించిన ప్రాంతం అందుబాటులో ఏది? ఇదే బిట్ ఎగ్జామ్లో వస్తే సరైన జవాబుగా మీరు దేన్ని గుర్తిస్తారు? జవాబు ఆప్షన్ 1 హయత్ నగర్ సరైనటువంటి జవాబు. హయత్ నగర్. చూడండి, హయత్ నగర్, హిమయత్ నగర్ రెండింటి మధ్య మీరు కన్ఫ్యూజ్లో అవుతారు. హిమయత్ నగర్ కాదండి, హయత్ నగర్. గుర్తుపెట్టుకున్న బాగా. ఈ రెండు విషయంలో అంటే ఈ రెండిట్లో కన్ఫ్యూజ్ అవుతారు, ఇదా అదా. హయత్ నగర్. ఇరవై 26వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 26. 26వ బిట్టు. అద్దెకి గంగాధర కవి తపతీ సంవర్ణోపాఖ్యానం అను కావ్యంను ఎవరికి అంకితం చేశారు? అద్దంకి గంగాధర కవి తన తపతీ సంవర్ణోపాఖ్యానం అను కావ్యంను ఎవరికి అంకితం చేశారు? జవాబు ఇబ్రహీం కుతుబ్ షాకు అని సరైన జవాబుగా గుర్తించాల్సి ఉంటుంది. ఏ సుల్తాన్ తన రాజధానిని గోల్కొండ నుంచి హైదరాబాద్కు మార్చాడు? ఏ సుల్తాన్ తన రాజధానిని గోల్కొండ నుంచి హైదరాబాద్కు మార్చాడు? గోల్కొండ నుంచి హైదరాబాద్కి రాజధాని మార్చిన వారు ఎవరు? ఇదే బిట్టి మీకు వస్తే సరైన జవాబుగా మీరు దాన్ని గుర్తిస్తారు. జవాబు ఆప్షన్ 3 మహమ్మద్ కులీ కుతుబ్ షా సరైనటువంటి జవాబు. ఇక్కడ చూడండి, మరొక 3 బిట్లు అనుకున్నాయి. ఈ 3 బిట్లను చూసేద్దాం. మీరు చూస్తున్నారు యూపీఎస్సి, ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి యూట్యూబ్ జోన్. ఈ ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కొత్త ఛానల్ కాబట్టి మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వారు దయచేసి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోలు షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సపోర్ట్కి నిలవండి. హరిశ్చంద్రోపాఖ్యానం చూడండి, వీటిని జతపరిస్తే గ్రంథాలు మరియు ఆ గ్రంథం అంకితం తీసుకున్నవారు వారిని జతపరిస్తే ఈ పక్కన 4 ఆప్షన్లో ఒక ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. అదేదో గుర్తించండి. హరిశ్చంద్రోపాఖ్యానం దీన్ని ఈడూరి అల్లన అంకితం తీసుకున్నారు. నిరంకుశోపాఖ్యానం దీన్ని కందుకూరి రుద్రకవి రచించి కందుకూరి సోమేశ్వర స్వామికి అంకితం ఇచ్చారు. వైజయంతి విలాసంని సారంగ తమ్మయ్య గారు రచించి దీన్ని ఎవరికి అంకితం చేశారు అంటే శ్రీరామచంద్రమూర్తికి అంకితం చేశారు. యయాతి చరిత్రని పొన్నకంటి తెలగన ఆయన రచించి అమీన్ ఖాన్కు అంకితం చేశారు. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 4 సరైనటువంటి జవాబు. ఇది సరైన జవాబు. బాగా చూసుకోండి. 29వ బిట్టు గ్రంథాలు వాటి యొక్క గ్రంథ రచయితలు. సుఖ సప్తతి గ్రంథ రచయిత ఎవరు? జవాబు పాలవేకరి కదిరేపతి. భారత ఉద్యోగ పర్వం రచించిన వారు ఎవరు? వీర రాఘవయ్య భారత ఉద్యోగ పర్వం రచించారు. వజ్రాభ్యుదయం వెల్లుట్ల నారాయణ కవి రచించారు. షట్చక్రవర్తి చరిత్ర రాజా మల్లారెడ్డి గారు రచించారు. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 1 సరైనటువంటి జవాబు. ఇది సుల్తాన్ కులీ కుతుబ్ షా ఈడూరి ఎల్లనామార్చునకు ఏ గ్రామంని జాగీరుగా ఇచ్చాడు? ఈడూరి ఎల్లనామార్చునకు సుల్తాన్ కులీ కుతుబ్ షా ఏ గ్రామంని జాగీరుగా ఇచ్చాడు? జవాబు ఆప్షన్ 4 కోర్కోలా అన్న గ్రామంని.
ఇదండి 30 బిట్లు, వాటి యొక్క జవాబులు ఇక్కడ ఉన్నాయి. ఇదిగో 30 బిట్ల యొక్క జవాబులు కూడా ఈ క్రింద ఇచ్చాను, కీ కూడా ఇచ్చాను. ఇది మీ పోటీ పరీక్షలకు ప్రిపరేషన్లో ఈ పీడిఎఫ్ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పి భావిస్తున్నాను. ఈ పీడిఎఫ్ సాఫ్ట్ కాపీని ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో నేను అందిస్తున్నాను. డౌన్లోడ్ చేసుకోండి, పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి, చదువుకోండి. ఇకపోతే చూడండి, ఇది గోల్కొండ నవాబుల సాహిత్య పోషణ మరియు సాంస్కృతిక వికాసం సాధన బిట్లు ఒక 30 బిట్స్ ఈ వీడియోలు ఇచ్చాను. దయచేసి వీడియో లైక్ ఇవ్వండి. మరిన్ని బిట్స్ అంటే గోల్కొండ నవాబులకు సంబంధించినటువంటి మరిన్ని బిట్స్ నేను తర్వాత వీడియోలో మళ్ళీ నేను అందిస్తాను. ఓకే, మీకు ఏమైనా కావాలన్నా కూడా ప్లేలిస్ట్లో అంటే మన ఈ యూపీఎస్సి, ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి యూట్యూబ్ ఛానల్ యొక్క ప్లేలిస్ట్లో నేను ఇవన్నీ కూడా ఈ వీడియోస్ అన్నీ కూడా సీరియల్గా ఒక ఆర్డర్ వైజ్గా నేను అక్కడ ఉంచుతున్నాను. సో ఎప్పుడు ఈ వీడియోలు కావాలన్నా కూడా ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు చూసుకుంటే సరిపోతుంది. సరేనండి, కింద వాట్సాప్ గ్రూప్ లింక్స్ కూడా ప్రొవైడ్ చేశాను డిస్క్రిప్షన్లో. మీరు తెలంగాణ వాళ్ళు తెలంగాణ వాట్సాప్ గ్రూప్లోను, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వాట్సాప్ గ్రూప్లోను జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి ఫ్రీగా మన కంటెంట్ని మీరు ఎప్పటికప్పుడు అందుకుంటూ ఉండండి. ఓకే, మీ గ్రూప్ 1, గ్రూప్ 2 లేదా యూపీపీఎస్సి, ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి వీటి యొక్క లక్ష్య సాధనలో మన ఛానల్ ఎప్పుడు కూడా మీ వెంట ఉంటుంది అని భరోసా ఇస్తూ ఇక్కడతో సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.